లక్ష్మి, మా చెల్లెలు వచ్చింది, కుర్చీవే. అవసరం లేదు. వచ్చే శుక్రవారం మా ఇల్లు గృహప్రవేశం చేస్తున్నాం. ఇల్లెంతో తెలుసా? 1,00,00,000 రూపాయలు. అలాగా, తప్పకుండా వస్తావమ్మా. రావద్దని చెప్పడానికే వచ్చాను. రావద్దని ఇంటికొచ్చి మరీ చెప్పాలా? చెప్పకుండా ఉంటే సరిపోతుందిగా. అంత తెలివి తక్కువదాన్ని ఏం కాదు. ఎవరి ద్వారాగా అయినా తెలిస్తే చెప్పకపోయినా నెట్టుకొస్తారేమోనని. చెప్పకుండా వచ్చేంత దిగజారలేదులేమ్మా మేము. లక్ష్మి, కూటికి లేకపోయినా మాటలు మాత్రం తగ్గలేదు. బాగా పచ్చళ్ళు తిని బ్రతుకుతున్నారనుకుంటా. పచ్చడి తిన్నా పరాయాలను ఎత్తిన చేతులు పెట్టే కుటుంబం కాదు మాది. మాట కోసం ఆస్తి మొత్తం పోయినా లెక్క చేయని వంశం మాది. మీ వ్యాపారం కోసం మా నాన్న చేత సూర్యుడి సంతకం పెట్టించి మా ఆస్తి పోవడానికి కారుకులయ్యారు. మర్చిపోయావా? అప్పుడంటే దివాలా తీశారు. ఇప్పుడు మా పుణ్యమా అంటే బానే పచ్చబడ్డారుగా. మరి మా డబ్బు మాకు తిరిగి వచ్చుగా. ఇప్పటికైనా సరే నా చెల్లెలు బాగుంటే చాలని కోరుకుంటున్నాడు చూడు, అది మా నాన్న అంటే.